మొలకల్ చెరువు లిక్కర్ నకిలీ మద్యం తయారీ డెన్ అనేది బయటపడింది. అంటే తెలియకుండా జరిగింటదా? 100% నకిలీ మద్యం అనేది గతంలోనే తయారు చేసేవాళ్ళు జోగి రమేష్ గారు, మాజీ మంత్రి జోగి రమేష్, జనార్దన్ రావు. ఎదురు దాడి చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత వేగ్గా శంకర్ యాదవ్ని కాదని జయచంద్రారెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఏంటి కారణం? డబ్బు. ఇసుక అనేది రెండు ప్రభుత్వాలకు, ఇప్పుడు అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరుగా అయిపోయింది. అది ఈ రోజు కట్టుకోవాలనుకున్న సామాన్యుడు ఈ రోజు కూడా అదే పరిస్థితి కదా. ఆర్థిక రాజధాని వైజాగ్ అనేసి వైజాగ్ అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు గారు చూడండి ఇప్పుడు పొలిటికల్గా ఎంత తెలివిగా ముందు పోతున్నారు. రోజు మొగోడైతే ఈ డేటా సెంటర్ ఎందుకు అమరావతిలో పెట్టలేకపోయినాడు చంద్రబాబు నాయుడు? మరి మీరెందుకు అప్పుడు విజయవాడలో పెట్టడానికి సుముఖంగా లేరు? అసలు డేటా సెంటర్ వలన వచ్చే ప్రయోజనము ఎంతనో. రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానితో డిస్కస్ చేస్తుంటారు ఆయన. అలాంటి కొడుకుని చూసి చంద్రబాబు గారికి ఆనందమే కదా. ప్రధాని ఈజీలీ అవైలబుల్ ఇప్పుడు అందరికీ. ఎవరు వచ్చినా పాపం ఇచ్చేటట్టున్నాడు అపాయింట్మెంట్. రాండి. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీ. ఈరోజు మన అతిథి లక్రెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హిందూపురం పార్లమెంటు పరిశీలకులు రెడ్డప్పగారు రమేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే రమేష్ అన్న, బాగున్నారా? బాగున్నాం. ఏంటన్నా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? లిక్కర్ కేసు గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 వరకు అతి పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఇటీవల దాని మీద ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్టు తన విచారణలో వచ్చిన సమాచారం మేరకు చాలామందిని అరెస్ట్ చేసింది. ఇటీవల మిథున్ రెడ్డి గారు, కొంతమంది అందరూ కూడా బెయిల్పై బయటకు వచ్చారు. వైఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు బెయిల్తో వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక లిక్కర్ కేసు అనేది ఉమ్మడి రాష్ట్రాన్ని, ఒక్క ఆంధ్రప్రదేశ్నే కాదు ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా ఒక కుదింది. అదే అన్నమయ్య జిల్లా, మీ జిల్లా ఇప్పుడు విభజిత జిల్లా అన్నమయ్య జిల్లా మొలకల్ చెరువు లిక్కర్ నకిలీ మద్యం తయారీ డెన్ అనేది బయటపడింది. అక్కడ నుంచి చాలా ప్రాంతాలకు కూడా నకిలీ మద్యం అంతా కూడా తరలిపోయింది. దీంట్లో ముఖ్యంగా జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు. అయితే దాంట్లో ఎవరైతే భాగస్వామిగా ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో తంబల్లపల్లె టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు ఇంతవరకు ఏంది అత్తాపత్తా లేకుండా పోయారు. అసలు ఏం చెప్తారు దీని గురించి మీరు? 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ధనదాహానికి అవధులు లేకుండా పోయినాయి. మనం చాలా విషయాలు ఒకసారి గమనిస్తే చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ఫెయిల్యూర్. ఈ 24వ సంవత్సరంలో ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయినాడు. 4వసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఇంత అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్ అవుతాడని కూడా కల్లో కూడా ఎవరు అనుకోరు. ఆయన మీద అపారమైన నమ్మకంతో మళ్ళా ఆయనకు తిరిగి పట్టం కట్టడం జరిగింది. ఏమైపోయింది ఇంటెలిజెన్సీ రాష్ట్రంలో? ఏమైపోయినారు పోలీసు? ఏమైపోయినారు ఎక్సైజ్ డిపార్ట్మెంటు? వీళ్ళు అందరూ కూడా పర్యవేక్షణలో జరుగుతూ ఉంటే ఒక డెన్ ఒకటి బయటపడింది. అది నేషనల్ హైవేకి చాలా పక్కలోనే ఒక డాబాలో బయటపడింది. తమలపల్లి ఏరియాలో మొలకల్ చెరువు అనే గ్రామానికి అతి సమీపంలోనే ఈ డెన్ దొరికింది. అంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా ఏంది? ఇది ఎవరు ప్రోత్సహించినారు? మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి నాలెడ్జ్తోనే ఇవన్నీ కూడా జరుగుతాయని అనిపిస్తుంది. అంటే విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కట్టా సురేంద్రనాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా. మీ ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని ఎవరిని సస్పెండ్ చేసిన దాఖలాలు పెద్దగా. విషయం తెలిసిన వెంటనే చేశారు కదా. మరి ఆయన నిఖచ్చితత్వానికి మీరు అది మచ్చుతో అనుకోవచ్చు కదా. అదే కదా నేను చెప్పేది. చంద్రబాబు నాయుడికి ఎవరో చెప్తే కానీ తెలిసే పరిస్థితి లేదా? వాట్ హ్యాపెండ్ టు హిస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్? కష్టాల్లో ఉన్న ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన కృషి చేస్తున్నారు. దేశ విదేశాలు తిరుగుతున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారు, మోడీ గారితో మాట్లాడుతున్నారు, వస్తున్నారు. అందరూ కూటమి ప్రభుత్వము, కూటమిలో అందరినీ సమన్వయం చేసుకొని మంచి పరిపాలన అందించాలనేది అంతా ఆయన ఉన్నారు. సరే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరో ఇంకోటి ఫెయిల్యూరో అనొచ్చు. మీరు చంద్రబాబుకి ఎలా ఆపాదిస్తారు? అది తెలిసిన వెంటనే సస్పెండ్ చేసాడు పార్టీ నుంచి. నేను సింపుల్గా 2 మాటలు చెప్తాను. ముఖ్యమంత్రి బాధ్యతలు ఎలా ఉంటాయి, ఏ రకంగా వాళ్ళు ఫంక్షన్ అవుతారు అనే దాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది.
మార్నింగ్ 5:30 కల్లా ఇంటెలిజెన్స్ డీజీ అక్కడ నుంచి బిగిన్ అయితే ఆయన బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా కలెక్టర్లతో ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్లో లేకుంటే వీడియో కాన్ఫరెన్స్లో ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఛానల్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను పేపర్లు ఇవన్నీ చూసిన తర్వాత ఆయన డే బిగిన్ అవుతుంది ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా ఎవరు ఏమి చేసినా ఆయనకు తెలియకుండా పోయే సమస్య లేదు. మొలకల్ చెరువులో నేషనల్ హైవే పక్కనే ఇంత బాహాటంగా అంత పెద్ద ఎత్తున ఏదో ఒక క్యాన్లో స్పిరిట్ తెచ్చి 4 బాటలలో స్పిల్ చేసుకుంటూ ఏదన్నా దొంగలేబుల్ వేసి ఎవడో ఒకడో ఇద్దరు ఆ పని చేసినారు అంటే ఎవరికి తెలియకపోవచ్చు. ఇంత బాహాటంగా ఒక ఇండస్ట్రీనే ఏర్పాటు చేసి కుటీర పరిశ్రమ ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసినారు అంటే తెలియకుండా జరిగింటుందా? 100% ఆయనకు ఆయన మంత్రివర్గ సభ్యులకు తెలిసే అవకాశం 100% ఉంది. మీ పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? నా పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ సమయంలో ఏం చేస్తున్నారు? ఇంట్లో ఉన్నారు. ఏం చేస్తున్నారు ఇంట్లో? ఏముంది, హ్యాపీగా టీవీ చూసుకుంటా అంటారు, ఇంకోటి చూసుకుంటా అంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద రాష్ట్రంలో 170 నియోజకవర్గాల్లో తన పరివారము, తన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, ఏదో పార్టీ పనుల మీద చేస్తున్న ఆయన కూడా ఒక తండ్రి స్థానంలోనే ఉండి ఆలోచించి ఉండవచ్చు. మరి జయచంద్రారెడ్డి గారి వల్ల జరిగిందా, లేదంటే జనార్దన్ రావు అనే వ్యక్తి ఏమైనా చేస్తున్నాడా అది అక్కడ ఏదో డైరెక్ట్గా జయచంద్రారెడ్డి ఇన్వాల్వ్మెంట్ లేదనేది ఆయన చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? జయచంద్రారెడ్డి నాకు సంబంధమే లేదు, నేను దీంట్లో త్వరలోనే కడిగిన ముత్యంలో బయటికి వస్తా, నేను ఈ పాపానికి నాకు సంబంధం లేదని జయచంద్రారెడ్డి చెప్తున్నాడు, టీడీపీ ఇన్ఛార్జ్. జనార్దన్ రావు ఎవరు అన్నది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అనేది ఇంకా ఎవరు క్లెయిమ్ చేసుకో, అతను ఎవరి తరఫున మాట్లాడడం లేదు, అది ఎక్కడే క్లెయిమ్ కాలేదు. అది మరి చంద్రబాబు గారు ఎట్లా తెలుస్తుంది అంటారు? దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కదా. ఆయన ఈ రాష్ట్రంలో లూక్ అండ్ కార్నర్లో ఏమి జరిగినా తెలుసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. ఈయన ఒక 5-6 చోట్ల ఇట్లా డెన్నులు బయటపడినాయి. ఇబ్రహీంపట్నము, ఇంకోటో చీరాలో, ఇంకోటో ఇట్లా 4-5 చోట్ల పడినాయి. అది కూడా ఎప్పుడు ఎవరో సాక్షో లేకుంటే ఇంకొక టీవీ ఛానళ్ళలో వాళ్ళో ఇల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బయటికి తీసినారు తప్పనిచ్చి. ఎక్కడుంది అడ్మినిస్ట్రేషన్? అంటే అడ్మినిస్ట్రేషన్కు కూడా ఏదో జరుగుతూ ఉంది అని తెలుసు, ఎవ్వరికి కూడా ధైర్యం లేదు, ఆ తనిఖీలు చేసే శక్తి కూడా వీళ్ళకి లేదు. ఇదంతా జయచంద్రారెడ్డిని మీరే ఎన్నికలకు ముందు ఒక పథకం ప్రకారమే టీడీపీలోకి పంపించి అక్కడ పరోక్షంగా ద్వారకనాథ్ రెడ్డి గెలవడానికి కూడా ఇది చేశారు. ఈ లిక్కర్ నకిలీ మద్యం అనేది గతంలోనే తయారు చేసేవాళ్ళు జోగి రమేష్ గారు, మాజీ మంత్రి జోగి రమేష్, జనార్దన్ రావు, కొడాలి శ్రీనివాసు, వీళ్ళంతా కలిసి చేసేవారు. అక్కడి నుంచి వాళ్ళే ఇక్కడికి పంపించారు టీడీపీ మీద బురద జల్లడానికి అనేది కదా అక్కడ జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంటు. ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి, జోగి రమేష్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు. రెండవది, గత ప్రభుత్వంలో కూడా ఈ లిక్కర్ తయారు చేసి అమ్మేవాళ్ళని అతను జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కదా. మూడోది, ఈ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి కోర్ట్ అనేది. వీడు ఒకసారి మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు గడచిన 5 సంవత్సరాల్లో అంటే 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసినాడో మనందరం చూసాం. ఏ రోజైనా సరే ఈయన చీప్ లిక్కర్ తయారు చేసి ఏమైనా షాపులకి వేస్తాడని అన్నాడా? ఎప్పుడన్నా అన్నాడా? ఎంతసేపు ఈడ ఇది డిజిటల్ క్యాష్ తీసుకోలేదనో ఇంకోటి లేదనో గవర్నమెంట్ షాపులు వసూలు చేసి వీళ్ళే లిక్కర్ పెట్టి అమ్ముతాంటారనో ఇట్లా మాటలు తప్పనిచ్చి ఎక్కడ కూడా చీప్ లిక్కరు అంటే ఇండస్ట్రీ ఒకటి కుటీర పరిశ్రమ అనేది పెట్టి అక్కడ నుంచి వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి షాపుల్లో వేసినారు అనే మాట ఎప్పుడు మాట్లాడలేదు. అన్ని బాటలలో ఒకటే బ్రాండ్ నింపారు కదా, జే బ్రాండ్స్ నింపారు అనేది వాళ్ళు చెప్తుంది. అప్పుడు జే బ్రాండ్ అనేది జగన్ అనే పేరు ఉంటే జే బ్రాండ్ అనే పేరు తీసుకొచ్చినాడు తప్ప నుంచి జే బ్రాండ్ ఉందా ఎక్కడన్నా లిక్కర్? ఏమన్నా మాట్లాడి ఇప్పుడు సిబిఎన్ బ్రాండ్ ఉంది. ఎవడొద్దన్నాడు? ఇప్పుడు చీప్ లిక్కర్ అంటే సిబిఎన్ బ్రాండ్ అది. ఇంకా ఇంతకంటే ఏముందండి? రెండోది, ఎదురు దాడి చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళు ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పటికి కూడా 15 నెలలు ఆయన ముఖ్యమంత్రి అయిన 15వ నెలలో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డే తప్పులు చేసినాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేసినాడు, ఈ తప్పు చేసినాడు అనే మాటలే మాట్లాడతాడు తప్పనిచ్చి ఇక్కడ జరిగే విధ్వంసం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే విధ్వంసం అనేది ఇది రాబోయే తరాలకు కూడా అంత పెద్ద విధ్వంసంగా భావించాలి. ఎందుకంటే
ఇప్పుడు జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవరో మనకు తెలియదు. జయచంద్రారెడ్డికి రామచంద్రారెడ్డికి నువ్వు లింక్ పెట్టినావు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మనిషి అని. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి మనిషి, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఎంతోమంది రావచ్చు, ఎంతోమంది కలవచ్చు, ఎంతోమంది పోవచ్చు, ఎంతోమంది ఫోటోలు తీసుకోవచ్చు. ఓకే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత వేగ్గా అక్కడ ఆల్రెడీ ఏవి కుటుంబం ఉంది, ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి మంచి లీడర్ కూడా, నిజాయితీ గల వ్యక్తి, అతన్ని కాదనేసి ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన బీసీ సామాజిక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన శంకర్ యాదవ్ని కాదని జయచంద్రారెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఏంటి కారణం? డబ్బు. అతను ఒకటే మాట వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, ఇదంతా పెద్దిరెడ్డిగా చేసిన లాబింగ్ ఇది అంటున్నారు. ఏంటి మాటలు? ఎవడో నమ్ముతాడో ఈ మాటలు ఎక్కడన్నా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపిస్తే నువ్వు డబ్బు తీసుకుని టికెట్ ఇస్తావు. అట్లాంటప్పుడు మొత్తం చిత్తూరు జిల్లా అంతా ఇవ్వచ్చు కదా. డబ్బులు ఇచ్చేదానికి ఏం చాలా మంది సిద్ధపడతారు కదా. ఇక్కడ తమలపల్లిలో ప్రవీణ్ రెడ్డి కానీ లేకుంటే శంకర్ యాదవ్ కానీ, ప్రవీణ్ చాలా నిజాయితీగా ఇన్ని రోజులు రాజకీయాల్లో ఉన్న కుటుంబం. మరి కరెక్ట్, ఖచ్చితంగా డబ్బులు సంపాదించే ఆలోచన లేదు, ప్రజాసేవ చేయాలని స్కిన్ పెట్టి పని బ్లడ్ పెట్టి పనిచేసింది ఆ కుటుంబము తమలపల్లి నియోజకవర్గంలో చేసింది. అతన్ని తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో భాగంగా 30 కోట్లు 40 కోట్లు కావాలా అని చెప్పి అడిగినారు. అతని దగ్గర డబ్బులు లేవు. ఎవరు వెళ్ళాలన్నా కోట్లు వేయాల్సిందేనా? ఎవడైనా డబ్బులు ఇవ్వాలి. ఈ కోట్లు కాదు, మళ్ళీ ఈ కోట్లు, ఆ కోట్లే. ఆ కోట్లు ఇచ్చిన వాళ్ళే ఈరోజు రాజకీయాల్లో వాళ్ళకి చుట్టుకారం దగ్గర ఉండేవాళ్ళు. డబ్బులు ఇచ్చే వాళ్ళకి మటుకే టికెట్లు ఇచ్చే ఒక పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది. ఆ సర్కమ్స్టాన్సెస్లోనే ఈరోజు ఈ జయచంద్రారెడ్డి అనే వాడికి టికెట్ ఇచ్చినారు. అతను చెప్పినాడు, ఇది కాదయ్యా, ఈ 30 కోట్లు 40 కోట్లు కాదు, నేను ఇంకా ఆడ ఖర్చు పెట్టుకునేది కాక మనం అధికారంలోకి వస్తే నేను ఇంకా ఎక్కువగా మీకు సహాయపడగలను అని చెప్పి ఒక హామీ ఇవ్వడంతోనే అతనికి టికెట్ ఇచ్చినారు. నేను దోచిపెడతా మీకు అనే వాళ్ళకి ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు అయినారంతా. ప్రతి ఒక్కడు ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉండే వాళ్ళందరి మోటో ఏంది? మేము డబ్బు సంపాదిస్తుంటారు, బాహాటంగా డబ్బు సంపాదిస్తుంటారు. ఎట్లా డబ్బు సంపాదిస్తుంటారు? ఇంత నీచంగా అంటే మా కోసం డబ్బు సంపాదిస్తామో పైన ఇస్తాను మేము డబ్బులన్నీ డైరెక్ట్గా చెప్తాంటారు. మీరు ఇక్కడ దోపిడీ అనేది ఏ స్థాయిలో జరుగుతూ ఉంది అనేది ఒకసారి చూస్తే, ఇసుక ఉచిత ఇసుక అని చంద్రబాబు చెప్తా ఉంటాడు, ఊదర కొడతా ఉంటాడు, నేను ఉచిత ఇసుక ఇచ్చినాను అని. ఎక్కడ ఉచితం? లోడింగ్కు 5 నుంచి 6 వేల రూపాయలు డబ్బు తీసుకుంటున్నారు. లోడింగ్కు ఈ డబ్బు అడిగిపోతుంది. లోడింగ్కి అయ్యే ఖర్చు ఎంత? 500-600 రూపాయలు ఒక టిప్పర్కి లోడ్ చేయాలంటే. 500-600 అంటే 1000 రూపాయలు వేసుకోండి. 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఒక టిప్పర్కు డబ్బు తీసుకుంటారంటే ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? గత ప్రభుత్వంలో కూడా టిప్పర్ అంటే 40-50 కూడా అమ్మారు కదా. గత ప్రభుత్వంలో అంతే ఉంది, ఈ ప్రభుత్వంలో అంతే. ఇసుక అనేది 2 ప్రభుత్వాలకు కూడా, అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కూడా ఆదాయ వనరుగా అయిపోయింది. అది మీరు చాలా విషయాలు తెలుసుకోవాలా. గత ప్రభుత్వంలో ప్రభుత్వము ఇసుకను తీసుకొచ్చి ఒక డంపులో పెట్టి అక్కడ ఆఫీసర్స్ దాన్ని ఒక రేటు పెట్టి అమ్మేవారు. అంటే అందుబాటులో ఉండాలని చెప్పి 2,400 రూపాయలు 2,500 రూపాయలు, అది ఆఖరికి 3,000 చిల్లర కూడా పోయింది అనుకున్నాం. దాని అంతా కూడా లీజుకు తీసుకున్నారు కదా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా తీసుకొని. దాని వలన 700-800 కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది. ప్రజలైతే ఈ రోజు కట్టుకోవాలనుకున్న సామాన్యుడు ఈ రోజు కూడా అదే పరిస్థితి కదా. అదే చెప్తున్నా, ఆ రోజు అదే పరిస్థితి, ఈ రోజు అదే పరిస్థితి. తప్పు వీళ్ళనే ఈ రోజు 2-3 వేల రూపాయల పైన ఇసుక ఒక ట్రాక్టర్ అమ్ముతా ఉంటే, ఆ రోజు కూడా అదే అమ్ముతే ప్రభుత్వానికి కనీసం 700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈరోజు ఒక్క రాగినాయ పైసా ఆదాయం రావడంలే. తేడా అంటే లోడింగ్ ఛార్జెస్ పెడితే దోపిడీ విపరీతంగా జరుగుతూ ఉంది అని నేను చెప్తాను. కానీ బలి అవుతుంది మాత్రం ప్రజలే కదా. ఇక్కడ ప్రజలు ఆటోమేటిక్గా వాళ్ళే కదా బలి అవుతాండేది. ఈరోజు లిక్కర్ ప్రభుత్వం అమ్ముతూ ఉంది, ప్రభుత్వం ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతూ ఉంది. వీళ్ళు ఏదో కొత్త బ్రాండ్లన్నీ తీసుకొచ్చి అమ్మినారని చెప్పి ప్రచారం చేస్తూ వచ్చినారు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అమ్మింది. ఎక్కడ కూడా చీప్ లిక్కర్ అనే మాట రాలే, ఇండస్ట్రీస్ ఈ చీప్ ఇండస్ట్రీస్ అనేది మాట రాలే. ప్రభుత్వం అమ్మింది, ప్రభుత్వం బాధ్యత తీసుకునింది. ఈరోజు నువ్వేం చేసినావు? ప్రైవేట్ ఇండస్ట్రీ పెట్టించినావు. 1000 బాటళ్ళు 1,00,000 బాటళ్ళు ఇవి వెళ్ళిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. బెల్ట్ షాపులు 70,000 బెల్ట్ షాపులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు ఒక బెల్ట్ షాప్ ఉన్నిందా? ఈరోజు 70,000 బెల్ట్ షాపుల్లో మీరు తయారు చేసిన లిక్కర్ అక్కడికి పోయి కూర్చునింది. అంటే ఇప్పుడు మొలకల చెరువు అక్రమ మద్యం తయారీ డెన్ బయటపడిన వెంటనే
మీ వైసీపీ వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో రెచ్చిపోయారు. దొరికింది మనకు వజ్రాయుధం, ఇక రెచ్చిపోవడమే కూటమి ప్రభుత్వం పైన అనేది. బాగానే ఉంది పోరాటం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రెండో రోజు మీడియా ముందుకు వచ్చి జయచంద్రారెడ్డిని, కట్టా సురేంద్ర నాయుడిని సస్పెండ్ చేయడంతో పాటు సిట్టుని ఏర్పాటు చేశారు. సిట్టుని ఏర్పాటు చేసిన తర్వాత కొద్ది రోజులకి ఎవరైతే A1గా ఉన్నారో జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వెంటనే గన్నవరం ఎయిర్పోర్ట్ ఆయన అరెస్ట్ చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ అరెస్ట్ చేసిన తర్వాత అది ఎవరి ప్రోత్సాహంతో చేశాను, దీని వెనకాల జోగి రమేష్ ఉన్నాడు, జోగి రమేష్ వీళ్ళందరూ చెప్తేనే అక్కడ చేశాను నేను అని చెప్పడంతో మీరంతా కూడా మీరు పుస్సుమని ఎగిరిపోయిన పాల పొంగులా కట్టే సైలెంట్ అయిపోయారు కదా. ఇటువంటి దాని ఉద్యమం ఎక్కడ అసలు ఎవ్వరు సైలెంట్ ఎక్కడ లేదు కదా, చర్చ లేదు కదా. మీ పార్టీ నాయకుడు అందులో ఉన్నాడని A1గా ఉన్న జనార్దన్ రావు విచారణలో చెప్పడంతో చాలా సైలెంట్ అయిపోయారు కదా మీరు. అన్ని ఛానల్స్లో మా వాళ్ళు డిబేట్లలో పాల్గొంటున్నారు. బ్రహ్మాండంగా న్యూస్లో చెప్తానే ఉంటాము, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చెప్తాంటాం. ఎదురు దాడి ఇది కేవలం ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలా అని చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు పడిన కుట్ర. ఇది ఎక్కడ కూడా ఎవ్వరికి తెలుగుదేశం వాళ్ళకి తప్పనిచ్చి వైసీపీ వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు. దీంట్లో ఎట్లా సంబంధం? జనార్దన్ రావు సోషల్ మీడియాలో చిన్న మాట మాట్లాడితేనే మా మీద కేసులు పెట్టి లోపలేయాలని చెప్పి ప్రయత్నం చేసి కేసులు పెట్టి హెరాస్ చేసే ఈ ప్రభుత్వం ఇక్కడ ఉంటే ధైర్యంగా పోయి చీప్ లిక్కర్ తయారు చేసే శక్తి ఎవరికైనా ఉందా? ఏ వైసీపీ నాయకుడికైనా ఉందా? ఎంత పెద్ద స్థాయిలో ఉండే నాయకుడికైనా ఉందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు జోగి రమేష్ అనే వ్యక్తి గతంలో వాళ్ళ ఫ్యామిలీ లిక్కర్ బిజినెస్లో ఉంది కాబట్టి జనార్దన్ రావుకి ఏమైనా సంబంధం ఉందేమో, ఆ పాత ఏదో మాట్లాడి ఆయన మీద చెప్పు సరిపోతుంది, మనమంతా బయటపడవచ్చు కదా. ఎవరి మీదనో ఒక బట్ట కాల్చి ముఖాన పడేసే తత్వం చంద్రబాబు తప్పనిచ్చి ఇంకొకటి లేదు ఇక్కడ. ఆయన ఎదురుదాడే, ఇంకా అంతే, ఇంకేంలే. ఆయన ఒప్పుకోడు కదా. నేనే ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తిని అంటాడు, నేనే విజనరీ అంటాడు. ఇంత పెద్ద విజనరీకి 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఈ రాష్ట్రం తగలడిపోతా ఉంటే బాధ్యత లేదా? కట్టా సురేంద్ర నాయుడునో జయచంద్రారెడ్డినో సస్పెండ్ చేస్తే సరిపోతుందే? మీరు విజయభాస్కర్ రెడ్డి లాంటి నాయకులను ముఖ్యమంత్రిగా మనం చూసినాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి 92-94 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆఖరిలో మైదుకూరులో ఎక్కడో ఈ చీప్ లిక్కర్ అంటే ఈ చీప్ లిక్కర్ శాచెట్స్ తాగి కొంతమంది అనారోగ్యం పాడి కొంతమంది చనిపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా 2 క్యాబినెట్ మినిస్టర్లను ఆయన తీసేసినాడు క్యాబినెట్ నుంచి. ఆ విలువలు ఉన్నాయా ఈరోజు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు ఎవరు? 4 సార్లు ముఖ్యమంత్రి అండి, విజనరీ, ఈ ప్రపంచంలోనే గొప్ప లీడర్. అటువంటి గొప్ప లీడరు ఆయన క్యాబినెట్లో ఇంతమంది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే నువ్వు సస్పెండ్ చేయవా? నువ్వు తీసేసే శక్తి లేదా? కొల్లు రవీంద్ర గారు తెర మీద ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు మీడియా ముందుకు చెప్తున్నారు కదా, ఇదంతా పెద్ద కుట్ర, ఇదంతా కూడా పార్టీని బదనాం చేయడానికి జయచంద్రారెడ్డిని పంపించి ఇలా చేశారని చెప్తున్నారు. జయచంద్రారెడ్డిని పంపించే దేవుడు నీకు బుద్ధి జ్ఞానము ఉంటే నువ్వు జయచంద్రారెడ్డికి టికెట్ ఇస్తావా? సౌత్ ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి వాడిని పిలిపించుకొని నువ్వు టికెట్ ఇచ్చింది కాక మళ్ళీ మేము పంపించినామని చెప్తావా? లిక్కర్ బిజినెస్లో ఉండే వాళ్ళకు నువ్వు టికెట్ ఇవ్వడమే దరిద్రం కదా. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఆడిపోయినాయండి. ఎన్టీ రామారావు అయితే ఈ పని చేసేవాడా? ఈరోజు ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. దోపిడీ తప్పనించి ఇంకోటి ఏమైనా కనపడతా ఉందా? ఎక్కడైనా సరే అక్రమంగా భూములు ఆక్యుపై చేయడం, అన్నదమ్ములు గలాట పెట్టుకొని ఒక దగ్గర భూములు రాయించుకొని మీతే కార్ చౌకగా కొట్టేయడం, ఆక్యుపై చేయడం, ఇసుక దందా, మట్టి దందా, ఇప్పుడు చీప్ లిక్కరు. ఏంటి దోపిడీ? రెండవ పక్క అమరావతి ఒక్కటి తప్పనిచ్చి ఈ ప్రపంచంలో ఏదైనా కనపడుతుందా? 80,000 కోట్ల రూపాయల టెండర్లు అమరావతిలో నువ్వు పిలుస్తావు. మొత్తం మీద రాష్ట్రం అంతా 90,000 కోట్లు పిలిస్తే ఈ అమరావతిలోనే 80,000 పిలుస్తావు. నీకు కావాల్సిన మనుషులకి ఇస్తావు, 10% మొబిలైజేషన్ ఇస్తావు, 8% డబ్బు మీరు తీసేసుకున్నారు స్ట్రైట్ అవే. ఇదంతా మీకు కావాల్సిన వ్యక్తులకు మీరు టెండర్లు ఇప్పించి తీసుకున్నారు. ఇది వాస్తవమే కదా, దేశం అందరికీ తెలుసు కదా. ఏం అభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్రంలో? సరే, మొలకల చెరువు అక్రమ మద్యం విషయం పైన మీ పోరాటం ఎంతవరకు వచ్చిందంటారు? ఇంతటితో స్టాపా? ఇంకేమన్నా స్టాప్ చేసేది ఎక్కడ? మేము పోరాటం చేస్తానే ఉండాం. అంటే మీ పైన లిక్కర్ కేసులు ఉన్నాయి కదా, మీ పార్టీ నాయకుల పైన పెద్ద పెద్ద తలకాల మీద లిక్కర్ కేసులు ఉన్నాయి కదా. లిక్కర్ కేసులు మా పైన ఉన్న లిక్కర్ కేసులు డిఫరెంట్, ఇవి ఫ్యాబ్రికేటెడ్. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఏదో చేసినారు, లిక్కర్ డబ్బు అంతా తినిపోయినాడు, 3,500 కోట్ల రూపాయలు డబ్బులు ఆయన తినిపోయినాడు అని చెప్పి ఒక అభూత కల్పన తయారు చేసి
ఆ పాపం ఐఏఎస్ అధికారులను వాళ్ళకి ఏం సంబంధం ఉంది ధనంజయ రెడ్డికి కానీ లేకుంటే కృష్ణమోహన్ రెడ్డికి కానీ ఆ బాలాజీ గోవిందప్పకి కానీ ఇట్లా పేర్లు చెప్తా పోతా అంటే చాలామంది ఎవడో ఒకడో ఇద్దరినో ఎవరినో చేసినారంటే అర్థం ఉంది. కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చుట్కారం ఉండే వాళ్ళను మట్టుకే నువ్వు కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బెదిరించి దీంట్లోంచి వాళ్ళు ఏదైనా కన్ఫెషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఒక కుట్ర తప్ప నుంచి ఇంకోటి ఏమైనా కనపడిందా మీకు? జయచంద్ర రెడ్డి మీ పార్టీ నాయకులతో టచ్లో ఉన్నాడా? జయచంద్ర రెడ్డి ఎవడయ్యా? యాడ్నో ఆఫ్రికాలో లిక్కర్ బిజినెస్ చేసుకునేవాడిని మీరు పిలుచుకొచ్చి టికెట్ ఇచ్చి మా పార్టీకి ఆపాదం చేస్తూ ఉంటే ప్రతినిత్యము ఇది నవ్వుకోవాల్సి వస్తుంది. ఎవడో వాడు వస్తాడు నా దగ్గర ఫోటో తీసుకుంటానే నా మనిషా? చంద్రబాబు దగ్గర రోజు ఫోటో తీసుకున్నాడు, బీఫామ్ కూడా తీసుకున్నాడు. అసలు ఇంటెలిజెన్స్ అనేది ఉందా అని చంద్రబాబు నాయుడు ఎవరికి టికెట్ ఇస్తున్నాడో కూడా తెలుసా? ఎవరికి ఇచ్చినాడో కూడా ఆయన తెలుసా? మతిమరుపు వచ్చింది. ఎందుకంటే ఎవరికి ఇస్తున్నాడో తెలుదు. ఆఖరి నిమిషంలో డబ్బులు తీసుకోవడం టికెట్ ఇవ్వడంతో జయచంద్ర రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు తమలపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఈరోజు? అందరూ ఫూ అని ఊస్తున్నారు. జయచంద్ర రెడ్డి తప్పు చేసినాడు అనేది పక్కన పెడితే జయచంద్రారెడ్డితో ఈ తప్పు పని చేయించినాడో కట్టా సురేంద్రనాయుడుతో ఈ తప్పు పని చేయించింది ఎవరు? ఇంత ధైర్యం ఎట్లొచ్చింది వీళ్ళకు? అంటే ఏమి చూసి ఒక నేషనల్ హైవే పక్కనే ఒక కుటీర పరిశ్రమ పెట్టే అంత శక్తి వీళ్ళకి వచ్చిందంటే ఎక్కడి నుంచో సిగ్నల్ వచ్చింది, మీరు చేయండి మేము ఉండాంలే. లేకుంటే పోలీసు వచ్చి రైడ్ చేయరా? ఆడ పోలీస్ స్టేషన్ లేదా? ఎక్సైజ్ స్టేషన్ లేదా? మల్కచెరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ మాత్రం అది అంత పెద్ద మండల కేంద్రము. అక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నువ్వు డాబాలో పెట్టి పని చేస్తానంటే వేల లక్షల బాటలు కూడా అక్కడే ఉంటాడు, సర్కిల్ అక్కడే ఉంటాడు, అందరు అక్కడే ఉంటారు. ఏం జరుగుతుంది? ఒక చిన్నది తప్పు జరుగుతానే 5 నిమిషాల్లో పోలీసులు వాలిపోతారే. అంత పెద్ద ఇండస్ట్రీ మాదిరి పెట్టి ఈరోజు అక్కడి నుంచి మళ్ళీ ఇబ్రహీంపట్నం ఎవరిని మోసం చేయాలని ఉండరు? డబ్బు సంపాదించాలనే ఒక యావదప్ప నుంచి గోటేముంది? మీకు ప్రజల ఆరోగ్యం పట్ల ఏమీ లేదు. జోగి రమేష్ గారు అరెస్ట్ తథ్యం అంటున్నారు, ఖచ్చితంగా 2-3 రోజులు ఎంతమందినే చేయొచ్చండి. ఎవరికి సంబంధం లేకుండా సంబంధం అంటగట్టి కూడా అరెస్ట్ చేయొచ్చు. ఏముంది? ఎఫ్ఐఆర్ రాస్తారు, అరెస్ట్ చేస్తారు. కోర్టులు ఉన్నాయి కదా. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, 40-50 రోజులు లోపల పెట్టినారు. ఓకే, 60-70 రోజులు ఏదో లోపల పెట్టినట్టున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసుకోలేని శక్తి లేని వాళ్ళు. ఛార్జ్ షీట్ 90 డేస్ లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. మీరు ఎందుకు ఫైల్ చేసుకోలేకపోయినారు? అంతకంటే ఎక్కువ కావాలన్నా మీకు సమయము? ఇది ఏమైనా కుట్ర. బురద చల్లాలా, బట్ట కాల్చి ఎవడి ముఖాన్న పడేయాలా, వాళ్ళను సమాజంలో ఒక పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాదిరి నిరూపించబడాలా? ఇవి తప్ప నుంచి వేరేటి ఏమైనా కనపడతా? పార్టీకి పెద్ద వజ్రాయుధంలా దొరికింది కదా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ. మేము ఇదేదో వజ్రాయుధం అని అనుకోవడంలే. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రోత్సహించి చేసే వ్యాపారంలో భాగంగా ఆయన ధనదాహం పైన ఆయనకున్న కాన్సన్ట్రేషన్ అభివృద్ధి పైన లేదు, ప్రజల ఆరోగ్యం పైన లేదు. ఈరోజు మెడికల్ కాలేజీల తర్వాత చూడండి, మెడికల్ కాలేజీలు బర్నింగ్ ఇష్యూ. ఈరోజు మాకు 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంటు కట్టాలా అని చెప్పి నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెడితే దాంట్లో ఒక 5 స్టార్ట్ అయితే మిగతా మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయలేవా నువ్వు? 5,000 కోట్లు 6,000 కోట్లు. దాని మీద మీరు ఒక ఉద్యమం చేపట్టారు కదా, కోటి సంతకాల సేకరణ. ఎక్కడ కోటి సంతకాల సేకరణ మాటలకే పరిమితమైంది జరుగుతుంది కదా, ఎక్కడ జరుగుతుంది? హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ను 7 నియోజకవర్గాల్లో కూడా అక్కడ కోటి సంతకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక మీటింగ్ పెడుతున్నారు, ఇంటింటికి పోయి ఈ విషయం అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా యంగ్స్టర్స్కు, పేద ప్రజలకు ఈ రకంగా ఆరోగ్యానికి మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, అక్కడ ఉచితంగా వైద్యం వస్తుంది. మీకోసం ఇది జగన్మోహన్ రెడ్డి గారి 5,000 కోట్లు 6,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదా ఈ ప్రభుత్వము? 80,000 కోట్లతో పనికిమాల రోడ్లన్నీ ఎప్పుడో డెవలప్ అయ్యే క్యాపిటల్ కోసం ఈరోజు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటారే. ఇప్పటికే 14 నెలల కాలం అయిపోయింది, 15 నెలల కాలం అయిపోయింది. 2,30,30,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వము. 1% ఈ మెడికల్ కాలేజీ పైన మనం ఖర్చు పెట్టలేమా? పేద ప్రజల ఆరోగ్యం పైన కానీ, పేద ప్రజలకు మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చేదానికోసం దోహదపడే ఈ 17 మెడికల్ కాలేజీలు మనం ఎందుకు కానీ ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం? అంత బలహీనులం అయిపోయినామా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటున్నాం. మరి మన కోసం పెట్టే కాలేజీలు, మన కోసం పెట్టే హాస్పిటళ్ళు
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తా పోతా అంటే ఎట్లా? ఏదో షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేసినాడంటే సరే, అది వ్యాపారము సరిగా జరగలేదులే కాబట్టి ఆడ నష్టం వస్తుంది చేసినాడు అని అనుకుంటా. నూనె మిల్లులు చేసినాడో లేకపోతే స్పిన్నింగ్ మిల్లులు చేసినాడో అంటే ఓకే. ఇదేందండి కాలేజీలు ఏంది మీరు ప్రైవేటీకరణ చేసేది? ఎన్టీఆర్ స్ఫూర్తికే విరుద్ధం కదా ఇది. ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఎన్టీ రామారావు, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు మీరు ఏ స్థితిలోకి వచ్చినారు? లాస్ట్కు ధనదాహమే కదా ఇది, క్లియర్గా కనపడుతుంది కదా. ఎవరికి మీరు కట్టబెడితే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. ఆ మెడికల్ కాలేజ్ పులివెందుల కాలేజ్ చూడండి ఎట్లుందో. పులివెందుల్లో 50 సీట్లకి మంజూరు అయితే దాన్ని కూడా వద్దంటావు, అవసరం లేదు మాకు ఇప్పుడు అంటావు. ఆడ ఒక 50 కోట్లు 70 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయిపోతుంది, 150 సీట్లు కూడా వచ్చేస్తాయి, హాస్పిటల్ తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రైవేటైజేషన్ ప్రోత్సహిస్తాను. ప్రైవేటైజేషన్ అనేది ఎవరు ఒప్పుకోవట్లేదు, చాలా విరుద్ధం అది కూడా సిస్టమ్కి అంతా కూడా. ఎన్టీఆర్ ఆశయాలకు కూడా అది తూట్లు పొడిచినట్లు అవుతుంది. కానీ మీరు దాని మీద ఒక ఉద్యమం చేపట్టి కోటి సంతకాల సేకరణ అనేది పెద్దగా చేపట్టలేదు, పెద్ద వేగవంతంగా ఏం జరగడం లేదు కదా. జరుగుతుంది, ఆ స్ఫూర్తి మీకు కూడా లేదు కదా. ఇప్పుడు జరుగుతుంది. నవంబర్ 24న గవర్నర్ గారు ఏ రోజు అయితే మాకు అపాయింట్మెంట్ ఇస్తాడో ఆ రోజుకు కోటి సంతకాలు అక్కడికి చేరుతాయి, ఖచ్చితంగా 100% చేరుతాయి. దట్ ఈస్ ద డెడ్ లైన్ డేట్. నవంబర్ 22 మా అన్ని కాన్స్టిట్యున్సీల్లోంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ కోటి సంతకాలు వెళ్తాయి. ఆయన ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్కు ఆరోపణ. కోటి సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ గారికి మీరు ఇచ్చినంత మాత్రాన ప్రైవేటు పరం కాకుండా అయిపోతాయి మెడికల్ కళాశాలలు. ఇప్పుడు చంద్రబాబు లాంటి వ్యక్తికి కళ్ళు తెరిపియాలనే ఒక ప్రయత్నం. ఓకే, ఈయన 4 సార్లు ముఖ్యమంత్రి అయినాడు, కనీసం ప్రజల్లో ఈయన ఇన్ని అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయినాడు. ఓకే, ఆయన కళ్ళు తెరుచుకునే ఉన్నాడు కదా, పాలన చేస్తున్నాడు. మళ్ళీ తెరిపించేది ఏముంది కొత్తగా? అంటే మీరు తెరుచుకోవాలి. భవిష్యత్తులో మేము అధికారంలోకి రావాలంటే గతంలో చేసిన తప్పులేంటి, భవిష్యత్తులో చేయకుండా ఉండి ఎలా అధికారంలోకి రావాలని మీరు తెరుచుకోవాలి కళ్ళు. ఇంకా మీకు ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ తప్పు 5 ఏళ్లలో చేయలేదు. ఇది బటన్ నొక్కినాడు అంతే. బటన్ నొక్కడము అనేదే కాదు. కోవిడ్ 2 సంవత్సరాల పాటు కోవిడ్ ఉంది, 3 సంవత్సరాల పాటు సజావుగా ప్రభుత్వాన్ని నడిపే శక్తి ఆయనకు భగవంతుడు ఇచ్చినాడు. ఆయన ఏం చేయగలిగినాడు? పేద ప్రజల కోసం ఎడ్యుకేషన్లో ఆయన ఏమేమి చేయాలనో అన్నీ చేసినాడు. స్కూల్స్, ప్రతి ఒక్క స్కూల్ను మోడర్నైజ్ చేసినాడు, అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినాడు. విలేజ్ క్లినిక్స్ పెట్టినారు, సచివాలయాలు కట్టినాడు, రోడ్స్ వేసినాడు. ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్లియర్ చేసుకుంటూ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యములో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నా భూతో నా భవిష్యత్తు అనుకోవచ్చు. అంత పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చాడు, కానీ బయటికి ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి క్యాడర్కి లింకు కట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ లింకు కట్ అయిపోయింది. ఏదైనా చేసినా కూడా బయటకు చెప్పుకోలేని పరిస్థితి. వాలంటీర్ల వ్యవస్థ మీద ఆధారపడ్డాడు, ప్రజల దగ్గరకు వచ్చేది లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూడండి, 1వ తారీఖు వచ్చిందంటే ఖచ్చితంగా ఒక గ్రామాన్ని ఎంచుకొని అక్కడికి పోయి పెన్షన్లు నేరుగా ఇవ్వడము, ఆ కుటుంబ పరిస్థితుల గురించి వాళ్ళ స్థితిగతుల గురించి తెలుసుకోవడము, నెలలో 2-3 సార్లు బహిరంగ సభలు ఆయా జిల్లాలకు వెళ్ళి బహిరంగ సభలు పెట్టుకోవడము, క్యాడర్తో టచ్లో ఉండడము చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పదే కదా. పబ్లిక్ ఇచ్చారు. విద్యా వైద్యంలో ఆయన తీసుకువచ్చిన సంస్కరణ అంటే చాలా గొప్పవన్నమాట. అంటే సెంట్రల్ సిలబస్ను ఇంట్రడ్యూస్ చేయడము, ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయడము, ఇదంతా కూడా పెద్ద. వైద్యంలో ఇక విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టరు, ఇక ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, చాలా ఒక ప్రాపర్టీని తీసుకొచ్చాడు ఆయన. పబ్లిక్ ఎదగాల చేస్తారు, కానీ బయటకు ఎస్టాబ్లిష్ కాలేదు కదా. 100% చెప్పుకునే దాంట్లో కొంత వెనకబడిండే విషయం వాస్తవం అయితే, చంద్రబాబు నాయుడుకి దుష్ప్రచారం ఎక్కువైపోయింది కదా. 5 ఏళ్లలో ఈయన విధ్వంసం చేసేసినాడు ఈ రాష్ట్రం. ఏ రకంగా విధ్వంసం చేసినాడు, ఏమైపోయిందో కూడా ఆయన చెప్పడు. విధ్వంసం అనే ఒక పదం మటుకు బాహాటంగా ప్రతినిత్యం వాడుతూ వచ్చినాడు. ఇవి పోతే పోయినా ఇవన్నీ కూడా ప్రజలు నమ్మలేదండి. ఇవన్నీ నమ్మింటే 40% ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ నమ్మలే. కేవలం నీ సూపర్ 6 దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి పైన. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఏమేమో చేస్తాను, నేను అనుభవజ్ఞుడిని, సంపద సృష్టిస్తాను. అరే, ఎవడైనా లిక్కర్ పైన ప్రచారం చేస్తాడా? సాయంత్రం పూట పాపం కష్టపడి పనిచేస్తే మీ అందరికీ నాణ్యమైన లిక్కర్ ఇస్తా, మీరు రాండి తాగుతురు అని చెప్పి ప్రచారం చేసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒకరే ఈ రాష్ట్రంలో. అది మైక్ పట్టుకొని చెప్పినాడు మీటింగుల్లో, ఎవరికైనా సరే నాణ్యమైన లిక్కర్ నేను ఇస్తాను. ఇది నాణ్యమైన లిక్కర్, చీప్ లిక్కర్. ఆయన తయారు చేసేది సిబిఎన్ బ్రాండ్. ఇది ఈ బ్రాండ్ని తీసుకొచ్చి నాణ్యమైన లిక్కర్ అని చెప్పి ప్రచారం చేస్తావా? ఇంత దరిద్రమా ఈరోజు?
రెండోది ఏంది, ఏం చేయగలిగినాడు, ఏం తక్కువ చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి? ఏం తక్కువ చేసినాడు చెప్పండి? అన్ని రకాలుగా సజావుగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేసినాడు. ఎక్కడ కూడా ఎక్సెస్ చేస్తే ఆయన కూడా ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. ఎవడో ఒకడు తప్పు చేస్తే అపాయింట్మెంట్ కూడా ఇయ్యడు ఆ వ్యక్తికి. తప్పు చేసినాడు అంటే బయటికి పంపించేయండి, దగ్గర కూడా రానిడు. ఇతని మాదిరి ఊరికే వెనకబడి వేసుకొని తిరిగే రకం కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, ఇన్ని మనం చూసినా కేవలం దుష్ప్రచారము ఓ పక్క, సూపర్ 6. అరే ప్రతి ఒక్కరికి 15 నూర్లు ఆడవారికి ఇస్తా పోతా, నిరుద్యోగ భృతి ఇస్తా, ఇంకోటి ఇస్తా, ఇట్లాంటి ఎన్ని హామీలు, 143 హామీలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం చేయగలుగుతాడు? 1-2. సూపర్ 1-2 కూడా సూపర్ హిట్ వేస్తారండి. ఈజ్ ఎ బిగ్ డ్రామటిస్ట్. సిలిండర్ ఇంతవరకు మహిళలకు ఉచిత బస్సు, ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎంతమంది నటులు నటించినా ఇటువంటి బ్రహ్మాండమైన యాక్టర్ ఎక్కడ చూసింటారు? ప్రజల్లో యాక్ట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సినిమాల్లో ఏమైనా యాక్ట్ చేసి కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యిండొచ్చు, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు యాక్షన్లో సూపర్ హిట్ ఆయనే చేసుకుంటాడు. ఇది చేయకున్నా ఆయనే చేయించగలడు. ఎందుకంటే ఆయన దగ్గర ఆ పవర్ ఉంది, ఆయన దగ్గర ఆ మీడియా స్ట్రెంత్ ఉంది, ఆయన దగ్గర సోషల్ మీడియా పవర్ ఉంది, అధికారం ఉంది. ఎన్ని కోట్లైనా ప్రభుత్వ ధనాన్ని పెట్టి ప్రచారం చేసుకోగలడు ఆయన. సూపర్ హిట్ అంటే సూపర్ హిట్టే. ఆయన ఫెయిల్యూర్ అనే శక్తి ఎవరికుంది? అంటే తల్లికి వందనము ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, శ్రీశక్తి కింద ఉచిత బస్సు, ఇక సరిపోయినా అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ ఏమి ఇచ్చినావు? 5,000 రూపాయలు ఇచ్చినావు. 2 సంవత్సరాలు అయితే 1.5 సంవత్సరం అయింది, 5,000 రూపాయలు ఇచ్చినావు. నువ్వు ఎంత ఇస్తా అని చెప్పినావు? 20,000 అన్నావు. ఓ సంవత్సరం ఎగ్గొట్టినావు, 2వ సంవత్సరం 5,000 ఇచ్చినావు. గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చినారండి ఇప్పటికీ 15 నెలల్లో. ఒకటి, అది కూడా 30-40% మందికే వచ్చింది. బస్సు, ప్రభుత్వ బస్సులు ఎట్లా ఖాళీగా తిరుగుతా అంటే ఆ బస్సులో ఎక్కించి తిప్పుతూ ఉండవు. ఓకే, మేము కాదంటాంలే, మంచిదే, తిప్పు, ఎంతమందిని తిప్పుతావు, ఏడికాడికి తిప్పుతావు, తిప్పుకోను. రే అమ్మకు తల్లికి వందనము 30% మందికి ఎగ్గొట్టినావు ఈ రాష్ట్రంలో. శ్వేతపత్రం రిలీజ్ చేయి, గ్రామ పంచాయతీ వారిగా రిలీజ్ చేయి, స్కూళ్ళ వారిగా రిలీజ్ చేయి, నీకు దమ్ముంటే. ఈ స్కూల్లో ఇంతమంది చదువుతా అంటారు, ఇంతమందికి వచ్చిందని ఆడనే రివోల్ట్ స్టార్ట్ అవుతుంది. ఎవ్వడు కూడా తెలుసుకునే అవకాశమే లేదు. ఆయన ఇస్తే ఇచ్చినట్టు, లేకుంటే లే. ఎవడు అడిగేవాడు? నోరెత్తేవాడే లేడు. 4 పిల్లలు ఉంటే 2కి ఇచ్చి 2కి ఎగ్గొట్టిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ 2 కూడా పోతాయన్న భయంతో వాళ్ళు నోరెత్తి మాట్లాడటంలే. ఏం చేసినావు నువ్వు అంట, నాకేం అర్థం కాలే. ఏం చేసినావు, ఏం చేయబోతున్నావు కూడా ఎవరికి తెలియదు. ఎక్కడ కూడా ₹1 డబ్బు లేదు. ఈరోజు వరదలు వచ్చినాయి, ఓ పక్క తీవ్రంగా కరువు వచ్చింది రాయలసీమ ఏరియాల్లో. ఇప్పుడంటే వర్షాలు పడుతుంటాయి. ఈ మొన్నటిదాకా కరువే, ఎక్కడ కూడా పంటలు వేసుకుంటే పరిస్థితి లేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మామిడికి లేదు, నేరేడుకు లేదు, లాస్ట్కు ఏ పంటకు లేదు గిట్టుబాటు ధర. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? డబ్బు అడిగిపోతుంది. 2,30,000 కోట్ల మంచి జరుగుతుందని చూడొచ్చు కదా. ఇప్పుడు చూడు, భీమవరంలో ఒక డిఎస్పీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న సివిల్ పంచాయతీలో దూరుతుంటే పవన్ కళ్యాణ్ గారు కంప్లైంట్ వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా కూటమి కూడా అంతా సమన్వయం చేసుకొని రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి పోయి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఈ పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఆడాన్న భీమవరంలో ఎవడో చెప్పినాడు కాబట్టి అది ఏదో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆయన సస్పెండ్ చేయించినాడు. కానీ లేకుంటే ఈ రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఈ దందాలే జరుగుతూ ఉన్నాయి. లేదని చెప్పమనండి, ఎవరినో చూద్దాం. ఏ ఎస్ఐ అయినా ఎమ్మెల్యేని కాదని కనీసం కేసు కట్టే ధైర్యం కూడా లేదు. ఎమ్మెల్యే కేసు వద్దంటే కేసు వద్దు, ఎమ్మెల్యే కట్టమంటే కట్టరు. ఆడికొచ్చింది పరిస్థితి. అడ్మినిస్ట్రేషన్ లేదు ఈ రాష్ట్రంలో. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎప్పుడో మోకాళ్ళ మీద నిలబడి తలకాయలు వచ్చుకొని కూర్చోండారు. అంటే మీ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్లు పాపం జైలు పాలు అయ్యారు కదా. వీళ్ళ టీడీపీలో ఎప్పుడు కాలేదు కదా. టీడీపీలో పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా జైలు పాలైన దాఖలాలు లేవు కదా. అది ఒక ఘనత మీకే దక్కింది కదా, కాదంటారా? ఏం జైలు పాలైనారు? దేనికైతే? సీతారామాంజనేయులు గారు జైలుకి వెళ్ళారు, ధనుంజయ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. ధనుంజయ రెడ్డిని సీతారామాంజనేయులను లోపలేసేదానికి చంద్రబాబు నాయుడు కక్ష తప్పనిచ్చి ఇంకోటి ఏమైనా కనపడుతుందే మనకు? కానీ కక్ష సీతారామాంజనేయులు ఒక మంచి ఆఫీసరు, ఒకప్పుడు బ్రహ్మాండంగా ఫ్యాక్షన్ కంట్రోల్ చేసిన ఆఫీసరు. ఆయన అంత బ్రహ్మాండంగా
ఇంటెలిజెన్స్లో ఉంటాడు ఆయన. ఆయనకి ఏం సంబంధం కాబట్టి ఆయన ఒక కేసులో ఇరికిచ్చి లోపల వేసినారు. ఒకరిని కాదయా, అదొక కేసా? అదొక కేసా చెప్పండి? ఎక్కడదో ఎవడో ఫ్యాబ్రికేటెడ్ కేసు తీసుకొచ్చి ఎవడో చెప్పినాడని తీసుకొచ్చి ఆయన ఎత్తని పెట్టి ఇవన్నీ చేసినారు తప్పనిచ్చి ఏం సంబంధం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బయటికి తీస్తారు అన్ని. అత్యంత ఇష్టడైన ఒక పారిశ్రామికవేత్తని కాపాడడానికి అది చేశారనేది కదా ఆరోపణ. ఇప్పుడు ఎవరిని కాపాడాలని ఎవరు ప్రయత్నం చేసే పరిస్థితి ఏం లేదు ఆడ. ఎవడో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఒక కేసు బుక్ చేస్తాడు, అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్లో పోతుంది. అంతేగాని ఎక్కడో జరిగిందాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఆపాదించి వీళ్ళని ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి కొంత ముఖ్యంగా దగ్గరలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని ఓ నిర్ణయం తప్పనించి ఇంకేముంది దాంట్లో? అసలు పార్టీ యాక్టివిటీస్ బాగా వేగంగా జరుగుతున్నాయంట. మేబీ ఒకరిద్దరు తప్పితే పెద్దగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల లండన్ ట్రిప్ వెళ్ళారు 10 రోజులు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత నాయకులంతా కూడా అంత యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? అసలుకి లేదు, ఈ పండుగలు వచ్చినాయి కాబట్టి, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది కాబట్టి 10 రోజులు కొంత తగ్గిండొచ్చు. కానీ నాకు తెలిసి దీపావళి తర్వాత ఇప్పుడు మొదలవుతాయి, రాబోయే 20-25 రోజుల్లో కంప్లీట్ చేస్తారు అన్ని కార్యక్రమాలు. చిన్న ఇష్యూ దొరికినా కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇంకేదో మీకు మైలేజ్ వచ్చారా చేసుకుంటున్నారు. అసలు ఉద్యోగ సంఘాల విషయంలో మీకు ఉద్యోగస్తుల మీద ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్లుగా ఉద్యోగ సంఘాల సమస్యలు భుజాన్ని వేసుకొని ఉద్యమం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు కదా. ఉద్యోగస్తుల గురించి కానీ ఉద్యోగ సంఘాలతో మాట్లాడే హక్కు వైసీపీకి ఉందంటారా? అయ్యా, ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినాడు. మొట్టమొదటిసారి చాలా కన్స్టెంట్స్ ఉంటాయి అర్థం చేసుకునే దాంట్లో. అర్థం చేసుకునే దాంట్లో కొంత ఆయన సమయం తీసుకోకుండా పోయిండొచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాష్ట్రానికి అట్లే ఉండింటుంది. సమయం కాదండి, తప్పు జరిగినప్పుడు ఇంట్లో పిల్లలనైనా కూడా మీరైనా నేనైనా కూడా పిల్లల్ని కూర్చోబెట్టి తండ్రిగా 2 మంచి మాటలు మాట్లాడు, అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, మనం మీరంతా చేసుకుంటే బాగుంటుంది అంటే పిల్లలైనా వింటారు. పిల్లలు చెప్పకుండా ఇంకొకరితో చెప్పేసి వినాలన్నమాట. అట్లనే ఉద్యోగ సంఘాలు ఐఆర్ విషయంలో అయితేమి, డిఎల్ విషయంలో అయితేనేమి, ఇతరత్వ వాళ్ళ సమస్యల పైన ఉద్యమాలు చేస్తే ఏ ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో కూర్చొని కనీసం ఒక కప్పు కాఫీ తాగి వాళ్ళ సాధక బాధలు విన్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ. ఈరోజు ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు 15 నెలలు అయింది, ఎంతమంది ఉద్యోగులతో మాట్లాడినాడు, ఎంతమందికి డిఎల్ ఇచ్చినాడు? 4 డిఎల్ అడితే ఒక డిఎల్ ఇచ్చాడు కదా. మీరెందుకు ఇవ్వలేకపోయారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా డిఎల్ ఇచ్చినాడు కదా, ఎందుకు ఇలా? మరి డిఎల్ మళ్ళీ 4 డిఎల్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఎందుకు ఉన్నాయి పెండింగ్? చంద్రబాబు నాయుడు టైంలో రెండో మూడో ఉన్నాయి. మీరెందుకు క్లియర్ చేయలేదు? ఈ సంవత్సరం 2, పోయిన సంవత్సరం 2. ఎప్పుడు ఉన్నాయి డిఎల్? బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ జూన్ తర్వాత వచ్చిన ఇది. మళ్ళీ ఈ సంవత్సరం 4 ఉండేటి చంద్రబాబు టైంలోనే కదా డిఎల్ అన్ని పెండింగు. ఉద్యోగ సంఘాలను అర్థం చేసుకునే దాంట్లో కొంత వైఫల్యం చెందొచ్చు, కానీ ఆయనకు కొంత అనుభవం రావాల్సిన పరిస్థితి ఉంది. కొంత గైడెన్స్ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళు ఇవ్వాల్సిన గైడెన్స్లు కూడా సరిగా ఇచ్చినట్లు లేరు. అంతే తప్పనిచ్చి ఆయనే ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదు. ఈరోజు అనుభవం ఉండే చంద్రబాబు నాయుడే వ్యతిరేకమని మనం అనుకోవాలి కదా. ఈయన అన్ని కోరికలు తీర్చాలి కదా, అన్ని కోరికలు నేను తీరుస్తా అని చెప్పిన వ్యక్తి కదా, వాళ్ళ దగ్గర 100% ఓట్లు వేయించుకున్న వ్యక్తి కదా. ఉద్యోగస్తులు వచ్చి మాకు మద్దతుగా నిలబడండి, మమ్మల్ని కాపాడని అడగలేదు. వాళ్ళేం రోడ్డు ఎక్కలేదు. వాళ్ళు ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులోనే ఉన్నారు, చర్చలు ఇంకా ఇదే అవుతూనే ఉన్నాయి. అంత మాత్రం మీరు దాన్ని భుజానికి ఎత్తుకొని ఉద్యోగస్తులకు అన్యాయం అది జరుగుతోంది, మోసం జరుగుతోంది, ఇది ప్రభుత్వ ఉద్యోగ జీవితాల్లో దీపావళి వెలుగులు లేకుండా చేశాడు, కారు చీకట్లుగా మారంటున్నారు కదా. మరి మీరు చేసింది ఏందో ఒకసారి ఆలోచించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గురించి మనం ఒకసారి ఆలోచన చేయండి. ఆయన 4వ సారి ముఖ్యమంత్రి. ప్రతి నిమిషము చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక ఆపాద వేసేదాన్ని అలవాటు అయిపోయింది. అదే ఇంక ప్రజలు కూడా అలవాటు చేసుకునే పరిస్థితులు వచ్చినారు. ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి 15 నెలల్లో ఏమి చక్కబెట్టినాడని చెప్పి, ఏ ఉద్యోగస్తునికి ఏమి ఇచ్చినాడని చెప్పి, ఏ ఒక్కరికి ఏమీ లే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికినారు. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగినారు? 16,000 ఎన్నో టీచర్లు ఇచ్చినారు. ఏమన్నా అంటే కొన్ని వేల ఉద్యోగాలు వచ్చేసినాయి, ఆడొచ్చేసినాయి, ఈడొచ్చేసినాయి అని చెప్పి ప్రతిరోజు పేపర్లకు వేసే తప్ప నుంచి ఎక్కడా ఒక ఉద్యోగం వచ్చిన పరిస్థితులు లేవు. 15 నెలలు కాలం అయిపోయింది అంటే ఆల్మోస్ట్ 1/3 కాలం అయిపోయినట్టే. ఇంకా 2/3 కాలబడి ఉంది. ఏం చేస్తాడు ఈయన? అమరావతిలో దోచుకునే దానికోసం సమయం పెట్టే ఆ సమయము అక్కడున్న దోపిడీకి ఈడ రోంత పెడితే ఉద్యోగస్తులకు అందరికీ డబ్బులు ఇవ్వలేవా? మెడికల్ కాలేజీలు కట్టలేవా? ఏం పెద్ద పని అది? 2,30,000 కోట్లు బడ్జెట్, 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టాలా? సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టమనండి. పోన్లే 5 ఏళ్ళు పట్టినలే.
ఏం పెద్ద భారం? నాబార్డ్ టైప్ ఉంది, వేరే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ టైప్ చేయొచ్చు. ఎందుకు గారు మనం కట్టలేకపోతున్నామండి? అంటే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గా తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఆచితూచి చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వేగంగా పోరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏంటి, 3 రాజధానులు అనేసి వైజాగ్ రాజధాని, ఆర్థిక రాజధాని వైజాగ్ అనేసి వైజాగ్ అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు గారు చూడండి ఇప్పుడు పొలిటికల్ గా ఎంత తెలివిగా ముందు పోతున్నారు. అమరావతి రాజధాని అంటూనే వైజాగ్ డెవలప్ చేస్తున్నారు ఆయన. వచ్చే ఐటీ కారిడార్స్ కావచ్చు అన్నీ కూడా మొత్తం వైజాగ్కే పోతున్నాయి. పెట్టుబడులన్నీ కూడా వైజాగ్కే వస్తున్నాయి, అమరావతికి రావడం లేదు. అమరావతి రాజధాని అంటూనే వైజాగ్ని బాగా బలోపేతం చేస్తున్నారు, స్ట్రెంథన్ చేస్తున్నారు. పెట్టుబడిదారులంతా అక్కడికే వస్తున్నారు. ఇండస్ట్రీస్ అని ఐటీ కారిడార్ అక్కడికే వస్తుంది, ఐటీ పరిశ్రమలు అన్నీ కూడా. మరి మీరెందుకు ఆ విధంగా చేసుకోలేకపోయారు అసలుకి? ఇది గుర్తించిందే జగన్మోహన్ రెడ్డి కదా. విశాఖపట్నము బ్రహ్మాండమైన ఏరియా, ఆ ఏరియాలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరిగేదానికి వీలవుతుంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ ఒక క్యాపిటల్ మాదిరి దాన్ని తయారు చేసుకునే దానికి అవకాశం వస్తుంది. రెవెన్యూ జనరేట్ అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, దానివల్ల మేలు జరుగుతుందనే ఆలోచనతోనే ఆయన వీలైనంత వరకు వైజాగ్ని పైకి తీసుకురావాలని చూస్తున్నారు. కరెక్టే, కానీ రాజధాని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. రాజధాని అమరావతి అంటూనే వైజాగ్ని బాగా డెవలప్ చేస్తున్నారు. అదే ఇక్కడ ఉన్న స్ట్రాటజీ ఏంటంటే వైజాగ్ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. అక్కడికి రావాల్సినవి అక్కడికి వస్తాయి, అక్కడ ఎవరు ఆపలేరు. చంద్రబాబు నాయుడు కాదు కదా, ఎవడు వైజాగ్ ఆపలేదు. ఈ రోజు మొగోడైతే ఈ డేటా సెంటర్ ఎందుకు అమరావతిలో పెట్టలేకపోయినాడు చంద్రబాబు నాయుడు? పెట్టచ్చు కదా. మొగోడైతే ఇక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయా? నీళ్ళే కదా దానికి కావాల్సింది. విశాఖపట్నం కన్నా నీళ్లు కష్టం, కానీ ఈడ కృష్ణానది పక్కనే వాడుతా ఉంటది అమరావతికి. ఎందుకు దాని డేటా సెంటర్ ఇక్కడ పెట్టలేకపోయినాడు? మరి దీనికి స్ట్రైట్ ఆన్సర్ గూగుల్ డేటా సెంటర్ పైన మొదటి సంతకం చేసింది మా ప్రభుత్వ హయాంలోనే, మీ పార్టీ వాళ్ళే అంటున్నారు కదా. మరి మీరెందుకు అప్పుడు విజయవాడలో పెట్టడానికి సుముఖంగా లేరు? వైజాగ్ పారిశ్రామికవేత్తలు అక్కడ ఉన్న ఫీజిబిలిటీ బట్టి అక్కడ పెడితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు తెచ్చిన ప్రపోజల్ను జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేసినాడు. అది అదాని డేటా సెంటర్, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ పేరు మారిందంతే. అదానే ఆ రోజు వచ్చినాడు. ఇంత పెద్ద విషయం చేసరికి ప్రపంచ దేశాల్లోనే వర్జీనియాలో ఐ థింక్ 250 చిల్లర ఏదో డేటా సెంటర్లు ఉంటే, నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్, ఇక్కడ వర్జీనియాలో 150 డేటా సెంటర్లు ఉన్నాయంట. అసలు ఈ డేటా సెంటర్ల వల్ల మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అసలు వాటర్ స్కేర్సిటీ వచ్చేస్తుంది, మాకు ఈ డేటా సెంటర్లే వద్దు బాబోయ్ అని వర్జీనియా దేశస్తులు మొత్తుకుంటుంటే, ఇక్కడ ఒక డేటా సెంటర్ కోసం ఇంత గోల ఎందుకు నాకు అర్థం కాలేదు. ప్రచార యావ. దీనివల్ల ప్రజలకి ఏం అవసరము? నీ డేటా సెంటర్ వలన సరే ఒక డేటాను స్టోర్ చేసేది తప్పనిచ్చి ఏముంటుంది దాంట్లో? 1,50,000 కోట్ల పెట్టుబడులు, 1,80,000 ఉద్యోగస్తులు అంటున్నారు కదా. 22,000 కోట్ల రూపాయలు ప్రయోజనాలు వాళ్ళకు ఉచితంగా. కరెంట్లో రాయితీ, నీళ్ళలో రాయితీ, స్థలం ఫ్రీ. డేటా సెంటర్ పెట్టేదానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర, 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉంటే వాళ్ళు డేటా సెంటర్ యానోసారి పెట్టుకుంటారు, అది అవుతుంది. దాంట్లో నీ ప్రమేయం ఏంది? నాకేం అర్థం కాలే. మెడికల్ కాలేజీలు కట్టేదానికి 5,000 కోట్ల రూపాయలు లేవు, మా దగ్గర లేవు, ప్రైవేటైజేషన్ చేస్తా అంటాడు. 22,000 కోట్లు అక్కడ ఎట్లా ఇస్తాడు రాయితీలు? అసలు డేటా సెంటర్ వలన వచ్చే ప్రయోజనము ఎంతనో పక్కన పెడితే మనకు ఉద్యోగాలు వస్తాయి, కొన్ని 1,80,000 ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తుంటారు. ఓ పక్క చాలామంది టీవీ ఛానల్స్లో కానీ డిబేట్స్లో కానీ వచ్చే వాళ్ళందరూ కూడా ఓ పక్క చెప్తాండ్రు ఆడు ఏమి రావయ్యా 200, 300, 400 ఉద్యోగాలు వస్తే గొప్ప, అంతకు తప్పనిచ్చి ఏముండవాడ, అదొక డేటా సెంటర్ తప్పనిచ్చి ఏమీ లేదు దాంట్లో విపరీతమైన కరెంటు అవసరమవుతుంది, నీళ్ళు అవసరమవుతుంది, ఆ కూలింగ్ సిస్టమ్కి అవసరము. రెండోది కేవలం దానికోసం 22,000 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళకి ప్రయోజనం చేకూర్చాల్సిన అవసరం ఏమీ లేదు, ఏముంది దీంట్లో అని. ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనం మెడికల్ కాలేజీలు అయిపోతాయి, అసంపూర్తిగా ఉన్న స్కూళ్ళన్నీ మోడర్నైజ్ చేయొచ్చు, విద్యా వ్యవస్థను బలోపేతం చేయొచ్చు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించవచ్చు. ఏం చేయకూడదు? డేటా సెంటర్కి మీరు వ్యతిరేకమా అనుకూలమా? దేనికి వ్యతిరేకంగా, అది ఏదొచ్చినా కూడా సంతోషపడతాము. ప్రయారిటీలు ఏంటివి? ఈ రాష్ట్రానికి ఉన్న పరిస్థితులు ఏంది? ఈరోజు అన్నము అనేది ఇంపార్టెంట్, కానీ ఎప్పుడో బిర్యానీ పెడతా 6 నెలల కంటే దానికోసం కాసుకొని ఉండే పరిస్థితే. ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు చూసుకోవాలా, రైతులు బాగుండాలా, విద్యా వ్యవస్థ బాగుండాలా, ఇవన్నీ చక్కబెట్టకుండా
నేనేదో అదాని డేటా సెంటర్ అదే గూగుల్ డేటా సెంటర్ తెచ్చిన అబ్బా కొడుకులు ఒకరినొకరు పొగుడుకుంటారు, లేదంటే ప్రధానమంత్రిని పిలిపించుకుంటారు, ఆయన చేత కూడా పొగిడించుకుంటారు. లాస్ట్కి ఆ స్థితి వచ్చింది. ఇంతకంటే దారుణమా? ఎవరైనా ఈ రాష్ట్రంలో అబ్బా కొడుకులు పొగుడుకుండేది ఎక్కడన్నా చూసినారా? నా కొడుకు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ఆయన మా నాయన బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు, ఈయన అబ్బా కొడుకు లేదా పొగుడు ఇంకెవరు పొగుడుతారు? కొడుకును చూసి తండ్రికి ఆనందం ఉంటుంది, తండ్రిని చూసి కొడుకు ఆనందం ఉంటుంది. ఇంకా తప్పేముంది? అదే జరిగేది. ఇప్పుడు తన కొడుకు ఎంత ప్రయోజకుడయ్యాడు అసలుకి. దేశ ప్రధానితో ఇప్పటికి 3 సార్లు ఏమో కూర్చున్నారు ఆయన. నిన్న కూడా అదే వేదిక పైన ఉన్నాడు, ఏ మంత్రి లేడు పాపం. అదే దేశ ప్రధానితో 2 మంది ఢిల్లీకి వెళ్ళి కలిశారు, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానితో డిస్కస్ చేస్తుంటారు ఆయన. అలాంటి కొడుకుని చూసి చంద్రబాబు గారికి ఆనందమే కదా, నా కొడుకు ఎంత ప్రయోజకుడైనాడు. ఈ మధ్యలో ప్రధానమంత్రిని కలిసిన దాంట్లో మన నాగార్జున చైతన్యనో వీళ్ళు కూడా పోయి కలిసినట్టున్నారు కదా ప్రధానమంత్రిని కలిసిన వాళ్ళు కలవడం వేరు, లోకేష్ గారు కలవడం వేరు కదా. నాగార్జున కొడుకు ఆయన చైతన్యనా, నాగ చైతన్య భార్య ఇద్దరు పోయి ఆడపోయి కలిసి వచ్చినారు. ప్రధాని ఈజీలీ అవైలబుల్ ఇప్పుడు అందరికీ. ఎవరు వచ్చినా పాపం ఇచ్చేటట్టున్నాడు అపాయింట్మెంట్, రాండి. అది ఏం పెద్ద కథ కానట్టు కనపడుతుంది నాకైతే. కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే తన కొడుకు లోకేష్ పోయి కలిసేది ఏముందండి? ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు, పార్లమెంట్లో వీళ్ళ మద్దతు ఆ పార్టీ ఉంది. ఈయన ఏదో నేను సార్ మీకు అవి చెప్తా, మాకు ఈ రాష్ట్రానికి కావాలని తీసుకుపోయి రిప్రజెంటేషన్ 10 మంది ఎంపీలు తీసుకుపోతాడు. కలవకేముంది ప్రధానమంత్రి? అంతమంది 16-17 మంది ఆ పార్టీలో ఎంపీలు ఉంటే రాజ్యసభ లోక్సభ కలిసి ఇంతమంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ పోతే ఎందుకు ఇడయా అపాయింట్మెంట్? ఆ గుంపులో పోతాడు, నేను కలిసిన అని చెప్పి వస్తాడు. ఏముంది పెద్ద తప్పే? 1-to-1 ఇద్దరు కూర్చొని మాట్లాడడం కూడా మనం చూస్తాం. మిగతా వాళ్ళు బయట ఉండండి, మేము మాట్లాడుకోవాలంటే ఎవరైనా మాట్లాడాలి. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. ప్రతిదీ మీకు అనుకూలం. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, వీటిలో కూడా అట్లా ఉంటే ఎట్లా? కాదు, ఒకటే ఒకటి ఉద్యోగస్తుల అత్యుత్సాహమా కాదా? ఏది ఉద్యోగస్తుల విషయంలో మీరు అత్యుత్సాహమా కాదా? ఏ ఉత్సాహం అండి? గుర్తు చేస్తాను, రోడ్డే ఎక్కలేదు ఇంతవరకు. గుర్తు చేస్తానమండి, మేము మీకు గుర్తు చేస్తాను. మీ ప్రభుత్వానికి మమ్మల్ని విమర్శించినారు 5 ఏళ్ల పొడుగునా, మీ బతుకేంది? మీరు ఎందుకు గాను ఉద్యోగస్తులకు 4 DL పెండింగ్ పెట్టినారు, TRC పెండింగ్ పెట్టాడు, ఇవన్నీ ఎందుకు గాను పెట్టారని మిమ్మల్ని అడుగుతాను. మేము ఇప్పుడు మేము ప్రతిపక్ష పాత్ర కూడా చేయకూడదా? ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది ఉద్యోగస్తులే కదా. కూర్చోపెట్టారు కాబట్టి వాళ్ళు గుర్తు చేస్తాం. మాకు ఈ పరిస్థితి మీరు కల్పించినారు, ఇప్పుడు మీ పరిస్థితి ఏందని మేము గుర్తు చేస్తున్నాం. తప్పేముంది? తప్ప ఉద్యోగస్తులు ఈరోజు మౌనంగా ఉండారంటే ఎందుకున్నారో మీరే చెప్పాలా, ఉద్యోగస్తులే చెప్పాలా. మీరు ఎందుకు గాను ఉద్యమాలు చేయలేరు? మీరు ఎందుకు గాను ఇంతకుముందు మాదిరి ప్రశ్నించలేకపోతాండారు? చంద్రబాబు అంటే భయమా? అసలు మొత్తం మీద మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ప్రజల ముందుకు వస్తారు అంటున్నారు కదా, ఎప్పటి లోపల రావచ్చు అంటారు? ఇంకా టైం ఉంది కదా. ఇంకా టైం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పాదయాత్ర పెట్టే ముందు అది అందరికీ తెలుస్తుంది. పాదయాత్రతో మళ్ళా ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని విషయాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. 2019 పాదయాత్ర అన్ని చూశారు, కొత్తగా చేసే పాదయాత్ర ఏముంది? ఇంకా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని దుశ్చర్యల పైన ప్రచారం చేయాల్సిన బాధ్యత మాది. మా నాయకుడు ప్రజలకు చెప్పాలా? మీరు చెప్తే తెలియదు ప్రజలకు తెలిసినా మర్చిపోతారు కదా, మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఆక్రమణలు చేసినారు ఇవన్నీ మేము రిజిస్టర్లు చేస్తాం. ఎవరు భూమి కొట్టేసినారు, ఎక్కడెక్కడ ఏ ఇసుక దందాలు జరిగినాయి, ఎక్కడెక్కడ మట్టి దందాలు జరిగినాయి, ఎక్కడ అక్రమ వసూలు జరుగుతుండే, ఇవన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తీసుకుపోవాలి కదా. కాబట్టి ఖచ్చితంగా పాదయాత్ర ద్వారా మళ్ళా మొదలుపెట్టి ప్రజలకు అందరికీ కూడా ప్రజలతో మమేకమై వాళ్ళు మీరు చేసిన తప్పును గుర్తు చేస్తాం. చంద్రబాబు లాంటి వ్యక్తికి ఇన్ని అవకాశాలు ఇస్తే లాస్ట్కి మిమ్మల్ని ఎట్లా మోసం చేసినాడు అని చెప్పి ప్రజలకు చెప్పే బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేస్తాం. సో ఖచ్చితంగా దానికన్నా ముందు మీరు రాజధానుల మీద ఒక స్టాండ్ ఉంటే బాగుంటుంది. రాజధాని పైన మీ అసలు స్టాండ్ ఏంటి ఎవరికి అర్థం కావడం లేదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలన ఉంది, వైజాగ్ లేదు, అంతా తూచ్ అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకే దాని గురించి ప్రకటించలేదు, ఎక్కడ ప్రస్తావించలేదు. ఈయనేమో బయటకు వచ్చి అమరావతి అంటాడు. రాజధాని ఏం పెద్ద పని అండి, ఆడనే అసెంబ్లీ స్టాండ్ ఏదో చెప్పండి. అక్కడే అసెంబ్లీ ఉంది, అక్కడే సెక్రటరియట్ ఉంది, గత 10 ఏళ్ల నుంచి అక్కడే పనిచేస్తారు. మీ నాయకుడు ఎందుకు చెప్పడం లేదు? ఏం స్టాండ్ కావాలి మీకు? వైజాగ్ రాజధాని కాదు, అమరావతి రాజధాని, ఇక్కడి నుంచి మేము పరిపాలిస్తాము, అన్ని
తాడేపల్లి ప్యాలెస్ లో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక్క అమరావతికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. అది రాయలసీమకు కావచ్చు, కోస్తాంధ్రకు కావచ్చు, ఉత్తరాంధ్రకు కావచ్చు, ఎక్కడ అవసరమైన అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి వాటిని డెవలప్ చేయాలి. పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, ఇవన్నీ ఏంటివి? అభివృద్ధి కదా. ఎందుకు కానీ ఒక ప్రాంతంలో చేస్తున్నాడా, ఒక వైజాగ్లో చేస్తున్నాడా? ఇది తీరం వెంబడి చేస్తూ ఉండరు. మెడికల్ కాలేజీలు కొత్త కొత్త జిల్లాలు ఎక్కడ వస్తే ఎక్కడైతే ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేదో అక్కడ అలా పెట్టా వచ్చినాడు. ఇవన్నీ అభివృద్ధి కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? అమరావతికి 80,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచినారు. వందల అడుగులతో రోడ్లు అంట, డ్రైనేజీలు అంట, ఎలక్ట్రిసిటీ అంట. ఆడు మనుషులు పోయి ఎప్పుడు చేస్తారు? 50 ఏళ్ళు పడుతుంది. ఈ 50 ఏళ్లలో పెట్టిన పెట్టుబడి అంతా వేస్ట్. దీనిపైన వడ్డీలు ఎంత వస్తాయి? అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఊదరగొడతాడు. 50,000 ఎకరాలు చాలు, ఇంకొక 50,000 కావాలంటాడు. ఇట్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే దాంట్లోనే చంద్రబాబు దిట్ట. సరే, ఏదైనా కావచ్చు, రాజధాని పైన మీకు ఒక స్టాండ్ లేకుండా పోయింది కదా. సజ్జల గారు చెప్పిన దాని మీద నిలబడుతున్నారా మీ పార్టీ వాళ్ళు? మా పార్టీ దానిపైన త్వరలోనే స్టాండ్ తీసుకోవచ్చు కూడా. అంత ముందే కూర్చున్న కోయిల్ అనేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందే ఎందుకు మాట్లాడారు దాని గురించి? అసలుకి నాకు ఆ విషయం తెలియదు. బట్ దానిపైన ఖచ్చితంగా ఒక అభిప్రాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే అవకాశం ఫ్యూచర్లో ఉంది. ఓకే, తప్పదు కదా, ఎట్లయినా తీసుకుంటారు. ఓకే రమేష్ రెడ్డి గారు, చాలా చక్కగా చెప్పారు. మరి భవిష్యత్తులో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యంగా రాజధాని పైన ఎలాంటి స్టెప్ తీసుకోబోతారు, మీరు స్టాండ్ ఏంటనేది కూడా త్వరలో చెప్తే రాష్ట్ర ప్రజలు సంతోషించే అవకాశం కూడా ఉంటుంది. వల్ల ఇది అండి మన రమేష్ రెడ్డి గారు చెప్పిన అంశాలు. థ్యాంక్ యూ, నమస్తే అండి.